Good morning, viewers. I hope you are all doing well. Welcome to T1 Academic Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా నిన్న జరిగిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవి ఏంటంటే నిన్న తెలంగాణలో బడ్జెట్ రిలీజ్ చేశారండి. ఆ బడ్జెట్కి సంబంధించిన ముఖ్య విషయాలు ఏంటి, ఏ స్కీమ్కి ఎన్ని క్రోర్స్ అలాకేట్ అయ్యాయి, అలాంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మైక్రోసాఫ్ట్ ఇండియా వాళ్ళు హైదరాబాద్లో కొత్త డేటా సెంటర్ ఓపెన్ చేయడానికి నిన్న కేటీఆర్ గారిని కలిసి మాట్లాడడం జరిగిందండి. దానికి సంబంధించిన విశేషాలు, అలాగే తేయం అనే ఒక మ్యూజికల్ డ్యాన్స్కి సంబంధించిన విశేషం, అండ్ ఉమెన్స్ డే, ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కదండి, దానికి సంబంధించిన డీటెయిల్స్, అండ్ మిథాలీ రాజ్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి, అండ్ ఫైనలీ ఎంసీక్యూస్. ఈ అన్ని విషయాల గురించి మనం ఈరోజు బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందామండి. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఈజ్ తెలంగాణ బడ్జెట్. నిన్న హరీష్ రావు గారు తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టారండి విత్ ఎ టోటల్ అవుట్లే ఆఫ్ అబౌట్ 2.56 lakh crore rupees అండి. దిస్ టోటల్ బడ్జెట్ కాస్ట్ ఈస్ 2.56 lakh crore rupees. అండ్ దానికి సంబంధించిన రెవెన్యూ రిసిప్ట్స్ అంటే రెవెన్యూ రిసిప్ట్స్ ఈజ్ 1.93 lakh crores అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ వ్యయం 1.89 lakh crore rupees అండి. రెవెన్యూ వ్యయం ఇది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయమేమో 29,000 కోట్ల రూపాయలండి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు అంటే ఏం లేదు, గవర్నమెంట్ యొక్క మొత్తం రాబడికి మరియు గవర్నమెంట్ యొక్క మొత్తం వ్యయానికి మధ్య ఉండే గ్యాప్నే ఫిస్కల్ డెఫిసిట్ అంటారండి. ఇది రెవెన్యూ రిసిప్ట్స్ అంటే గవర్నమెంట్ యొక్క మొత్తం రాబడి, రెవెన్యూ రాబడి. ఇది రెవెన్యూ వ్యయం, ఇది మూలధన వ్యయం, ఇది ఫిస్కల్ డెఫిసిట్ అండి, ద్రవ్యలోటు. అండ్ రెవెన్యూ సర్ప్లస్ చూపించారండి నిన్న గవర్నమెంట్ వాళ్ళు. రెవెన్యూ సర్ప్లస్ ఈస్ 3,754 crores. ఈ స్టాటిస్టిక్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఫిస్కల్ డెఫిసిట్ ఎంత అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో టోటల్ బడ్జెట్ వాల్యూ ఎంత అని కూడా అడిగారు 2016 బడ్జెట్లో. సో 2016 టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో 2016కి సంబంధించిన టోటల్ బడ్జెట్ వాల్యూ ఎంతో అడిగారు. సో ట్రై టు రిమెంబర్ దిస్ వాల్యూ ఎగ్జాక్ట్లీ. 2.56,958 crores అండి. ఇది లాస్ట్ టైం టోటల్ ఫిగర్ ఇచ్చారు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో దీనికి సంబంధించిన క్వశ్చన్ మీద. అండ్ నెక్స్ట్ జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ has increased to 11,54,860 crores for 2021 and 22 with a growth rate of 19.1%. జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ గ్రోత్ రేట్ ఎంత? 19.1% అండి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఫిగర్ అండి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే తెలంగాణ జిఎస్డిపి ఎంత అని కూడా అడుగుతాడు 2021-22కి. రెండు ఇంపార్టెంట్ అండి. తెలంగాణ జిఎస్డిపి ఎంత? 11.54 lakh crores. అలాగే గ్రోత్ రేట్ ఎంత అనేది కూడా ఇంపార్టెంట్ అండి, దట్ ఈస్ 19.1%. సెకండరీ సెక్టార్లో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. ఇట్ హ్యాస్ రికార్డెడ్ ఎ హెవీ గ్రోత్ దిస్ టైమ్ విచ్ ఈస్ 21.5% అండి. అండ్ ఆల్సో సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేట్ కూడా 18.3% ఉంది. అండ్ జిఎస్డిపిలో తెలంగాణ జిఎస్డిపిలో అగ్రికల్చరల్ కాంట్రిబ్యూషన్ ఎంత? ఇట్స్ 20% అండి. రిమైనింగ్ 80% ఈజ్ బై సర్వీస్ సెక్టర్ అండ్ మన సెకండరీ సెక్టర్ వాళ్ళు రెండు కాంట్రిబ్యూట్ చేస్తారు. జనరలీ సర్వీస్ సెక్టర్ది 55 to 56% వరకు ఉంటుందండి. మిగిలింది మన సెకండరీ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అగ్రికల్చరల్ సెక్టర్ హాస్ కాంట్రిబ్యూటెడ్ హౌ మచ్ పర్సెంట్ అని అడుగుతాడు ఎగ్జామ్లో. అగ్రికల్చర్ సెక్టర్ హాస్ కాంట్రిబ్యూటెడ్ 20% టు జీడిపి అండి. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ ఇయర్ అగ్రికల్చరల్ సెక్టర్కి 24,254 crores అలాకేట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ టు బి రిమెంబర్డ్. పర్ క్యాపిటా ఇన్కమ్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ ఎంత అనేది చాలాసార్లు ఎకనామీలో భాగంగా ఎగ్జామ్స్లో ఎస్ఐలో కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్లో కానివ్వండి అడిగారండి. ఇట్స్ 2,78,833. ఈ ఫిగర్ ఎగ్జాక్ట్గా గుర్తుండాలండి. 2,78,833 రూపాయలు. ఇది ఎగ్జాక్ట్గా గుర్తుండాలి. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఈచ్ పర్సన్ ఇన్ తెలంగాణ ఈస్ 2,78,833 రూపీస్. అండ్ ఇప్పుడు డిఫరెంట్ స్కీమ్స్కి ఎంత అలాకేట్ చేశారు అనేది చూసుకుందాం. దళిత బంధు స్కీమ్ మన హుజూరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు స్టార్ట్ అయింది కదా, దానికి ఈ ఇయర్లో 17,700 crores
అలాకేట్ చేశారండి. ఆల్రెడీ దళిత బంధు స్కీమ్ అనేది హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తంగా మరియు ఇంకో 4 మండలాలు నిజాం సాగర్ కానివ్వండి, చారగండి కానివ్వండి, తిరుమలగిరి కానివ్వండి, ఇలాంటి మండలాల్లో పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. అలాగే ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాలు, మిగిలిన 118 నియోజకవర్గాల్లో హుజూరాబాద్ తీసేస్తే మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 100 మందికి చొప్పున డిస్ట్రిబ్యూట్ చేయడానికి 17,700 crores బడ్జెట్ అలొకేషన్ చేయడం జరిగిందండి. సంక్షేమ పథకాల్లో దళిత బంధే హైయెస్ట్. ఈసారి అలొకేట్ అయిన అమౌంట్లో దళిత బంధుకే హైయెస్ట్ అమౌంట్ రూపీస్ అలొకేట్ చేశారండి. దట్ ఈస్ 17,700 crores రూపీస్. ఇరిగేషన్ సెక్టార్కి మొత్తంగా 22,675 కోట్ల రూపాయలు అలొకేట్ చేయడం జరిగింది. అలాగే పల్లె ప్రగతి అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ విలేజెస్. మన విలేజెస్ని డెవలప్ చేసుకోవడానికి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిందండి. పల్లె ప్రగతి, దానికి 3,330 కోట్లు 3,330 crores అలొకేట్ చేశారు. అండ్ పట్టణ ప్రగతి మీన్స్ డెవలప్మెంట్ ఆఫ్ టౌన్స్ అండ్ సిటీస్, దానికి 1,394 crores అలొకేట్ చేశారు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. పల్లె ప్రగతికి ఎంత అలొకేట్ చేశారని చెప్పి అడగచ్చు. 7,289 crores were allocated to మన ఊరు మనబడి program to strengthen infrastructure in schools. 7,289 crores అలొకేట్ చేశారండి ఎడ్యుకేషన్కి సంబంధించి మన ఊరు మనబడి ప్రోగ్రామ్ కింద. ఈ మధ్యనే మనం న్యూస్లో చూసాము, మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తూ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మొత్తంగా ఇంగ్లీష్ మీడియమే ప్రవేశపెడతామని చెప్పారు. అందువల్లే దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి హెవీ అలొకేషన్ చేశారండి. 7,289 crores. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్, చాలా హెవీగా అలొకేట్ చేశారు. అండ్ కొత్తగా ఒక ఉమెన్ యూనివర్సిటీని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అని చెప్పి తిరుపతిలో ఉండేదండి. మనకు సపరేట్గా మహిళా విశ్వవిద్యాలయం లేదు. కోటిలో ఉమెన్స్ కాలేజ్ ఉంది కానీ అది విశ్వవిద్యాలయం కాదు. అండ్ ఫస్ట్ ఉమెన్స్ యూనివర్సిటీ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద స్టేట్ అలాంగ్ విత్ ఎ ఫారెస్ట్ యూనివర్సిటీ. ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ మరియు ఒక మహిళా విశ్వవిద్యాలయం ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఫండ్స్ రిలీజ్ చేశారండి. కాకపోతే ఎక్కడ పెడతారో, దీన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు అనేది మాత్రం మెన్షన్ చేయలేదు బడ్జెట్లో. అలాగే 1,000 crores కొత్తగా 8 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేయడానికి 1,000 crores అలొకేట్ చేశారండి. అవి ఎక్కడ అంటే మెదక్లో, మెడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట అండ్ గద్వాల్ డిస్ట్రిక్ట్స్లో కొత్తగా 8 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేయడానికి 1,000 కోట్లు అలొకేట్ చేశారు. అండ్ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ కేర్ ఇన్ తెలంగాణ, ఒక్కొక్క మనిషి మీద, ఒక్కొక్క పర్సన్ మీద తెలంగాణలో 1,698 రూపాయలు 1,698 రూపీస్ ఖర్చు చేస్తున్నారు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలు మొన్నే రిలీజ్ చేశారండి. ది టోటల్ కల్టివేటెడ్ ఏరియా ఇన్ తెలంగాణ హ్యాస్ ఇంక్రీజ్ టు 2.09 crore acres ఇన్ 2020-21. మనం తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి ఇరిగేషన్ మీద, అగ్రికల్చర్ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేశామండి. దట్ హ్యాస్ షోన్ ద రిజల్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంవత్సరం వరకు 2.09 crore acres కల్టివేట్ అవుతుందండి పర్ ఇయర్ తెలంగాణలో. ఇంతకుముందు ఇట్ వాజ్ 1.31 acres ఓన్లీ. 1 కోటి ఎకరాల మాగాని, కోటి ఎకరాల భూమి మన కల్టివేషన్లోకి వచ్చిందండి ఫ్రమ్ తెలంగాణ ఫార్మేషన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు విత్ ద హెల్ప్ ఆఫ్ మిషన్ కాకతీయ అంటే ఏంది, గ్రామాల్లో చెరువులు మళ్ళీ కలకల్లాడుతున్నాయి కదా, అదే అండి దానికి సంబంధించిన ప్రోగ్రామే మిషన్ కాకతీయ. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మన మల్లన్న సాగర్ కానివ్వండి, ఇలాగ కొత్త ప్రాజెక్ట్స్ మొన్ననే వచ్చాయి కదా. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ మొన్ననే ఓపెన్ అయింది కదా. అండ్ రైతు బంధు కింద ఒక్కొక్క ఫార్మర్కి, ఒక్కొక్క ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చే స్కీమ్ 2 seasons కలిపి ఒక్కొక్క ఎకరానికి 10,000 రూపీస్ గవర్నమెంట్ పెట్టుబడి సహాయం కింద ఇచ్చింది. ఇలాంటి స్కీమ్స్ వల్ల తెలంగాణలో అగ్రికల్చర్ చేయడం అనేది పెరిగిందండి. ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 2.09 crore acres కి ఇంక్రీజ్ అయింది. అలాగే ది గవర్నమెంట్ హ్యాస్ అలోకేటెడ్ 1,000 crores ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆయిల్ పామ్ కల్టివేషన్. సెంట్రల్ గవర్నమెంట్ ఆయిల్ పామ్ కల్టివేషన్ గురించి సబ్సిడీస్ ఇస్తుంది కదా, మనం ఇది ఇండియన్ బడ్జెట్లో భాగంగా చెప్పుకున్నాం. దాన్ని అందిపుచ్చుకుంటూ తెలంగాణ గవర్నమెంట్ కూడా మన తెలంగాణలో ఆయిల్ పామ్ కల్టివేషన్ చేసిన వాళ్లకు సబ్సిడీ కింద 1,000 కోట్ల రూపాయలు అలాకేట్ చేస్తామని చెప్పి ఈ బడ్జెట్లో దానికి సంబంధించి 1,000 కోట్ల రూపాయలు అలాకేట్ చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఫైనాన్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ బై పూర్స్
ఎవరికైతే ఒక సొంత ఇల్లు లేకుండా భూమి మాత్రమే ఉందో పేద ప్రజలకు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు, ఇంతకుముందు 5 లక్షల రూపాయలు అన్నారండి, కానీ దాన్ని తగ్గించి 3 లక్షల రూపాయల వరకే పరిమితం చేశారు. ఒక్కొక్క పేదవానికి ఇల్లు కట్టుకోవడానికి సొంత స్థలం ఉన్న వాళ్లకు 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ జరుగుతున్నాయి కదా సిటీస్లో కానివ్వండి. సిటీస్లో ఈ మధ్య కేటీఆర్ గారు చాలా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ప్రారంభించారు, అపార్ట్మెంట్స్. ఊర్లలో కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడానికి 12,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో అలాకేట్ చేయడం జరిగింది. ఆసరా పెన్షన్స్ ఏజ్ అండి 65 ఇయర్స్ నుంచి 57 ఇయర్స్కి తగ్గించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. కొత్తగా 7 లక్షల మంది వరకు ఈ పథకం వల్ల ప్రయోజనం పొందుతారని చెప్పి అనుకుంటున్నారండి. బట్ దీనికి సంబంధించిన బడ్జెట్లో అలొకేషన్స్ మాత్రం లాస్ట్ ఇయర్ ఎంత చేశారో ఈ ఇయర్ కూడా అంతే చేయడం జరిగింది. లెట్స్ సీ హౌ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డూ దిస్. అండ్ a total of 4 lakhs beneficiaries are to be given 3 lakhs. ఇందాకే చెప్పాను కదా, ఎవరికైతే సొంత భూమి ఉందో వాళ్లకు 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కదా అని. కాకపోతే అందరికీ కాదండి, ఈ ఇయర్లో 4 lakhs బెనిఫిషరీస్ 4 లక్షల మందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ద రేట్ ఆఫ్ ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 3,000 మందికి చొప్పున మొత్తంగా 4 లక్షల మందికి ఈ పథకం అనేది వర్తిస్తుందండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. 3 లక్షల రూపాయలు అనేది గుర్తుంచుకోవాల్సిన ఫిగర్ అండి. దిస్ క్యాన్ బి ఆస్డ్ ఇన్ ఎగ్జామ్. అలాగే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ టు బి గివెన్ టు 1.25 lakh మాల్న్యూట్రిషన్, అండర్ న్యూట్రిషన్ ప్రెగ్నెంట్ ఉమెన్. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి 1.25 lakh మెంబర్స్కి ఎవ్రీ ఇయర్ ఇన్ దీస్ డిస్ట్రిక్ట్స్. మెయిన్గా వెనుకబడిన జిల్లాలు పూర్వపు ఆదిలాబాద్ జిల్లా కానివ్వండి, అలాగే ములుగు, వికారాబాద్, కామారెడ్డి, గద్వాల్ అండ్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్స్లో మెయిన్గా ట్రైబల్స్ ఎక్కువగా ఉండే ఏరియాస్ అండి ఇవి. ఆదిలాబాద్ కానివ్వండి, కుమరంభీం, భద్రాద్రి, భూపాల్పల్లి, నాగర్ కర్నూలు ఈ డిస్ట్రిక్ట్స్ అండి ట్రైబల్స్ ఎక్కువగా ఉండేది. సో ఈ ఏరియాలో 1.25 lakh మెంబర్స్ ఆఫ్ ఉమెన్స్, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి, బాలింతలకు మరియు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ స్కీమ్, మన రైతులకు ఉన్నట్టే ఇన్సూరెన్స్ స్కీమ్ హ్యాండ్లూమ్ అండ్ పవర్లూమ్ వర్కర్స్కి కూడా రైతు బీమా లాగే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందండి. 5 lakhs రూపీస్ డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. 5 lakhs రూపీస్ రైతు బంధులాగా ఒక కొత్త స్కీమ్ వచ్చిందండి మన చేనేత కార్మికులకు సంబంధించినంత వరకు. వాళ్ళకు కూడా రైతు బీమా లాగే 5 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ కవర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ IT exports from Telangana total value of IT exports from Telangana in this year is 1.45 lakh crores అండి. ఇంతకుముందు మన తెలంగాణ రాకముందు అది అరౌండ్గా 70,000 crores వరకు ఉండేది. అలాంటిది ఇప్పుడు మనం డబుల్ చేసుకుందాం. ఐటీకి సంబంధించినంత వరకు ఇట్స్ 1.45 lakh crores. అలాగే టాడీ టాపర్స్ అంటే మన కళ్ళు గీత కార్మికులు, వాళ్ళకి సంబంధించి ఒక కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చారండి విత్ 100 crores. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా పూర్తిగా రివీల్ చేయలేదు. అలాగే ఫార్మర్స్ రోల్ 75,000 రూపీస్ వరకు ఉన్న ఫార్మ్ లోన్స్, రైతు రుణమాఫీ అండి 75,000 రూపాయల వరకు ఉన్న రైతు రుణమాఫీని మాఫీ చేయడం జరుగుతుంది. అలాగే మన భవన నిర్మాణ కార్మికులు, కన్స్ట్రక్షన్ వర్కర్స్కి సంబంధించి వాళ్ళకు మోటార్ సైకిల్స్లో 1 lakh మోటార్ సైకిల్స్ ఇవ్వడం జరుగుతుందండి విత్ సబ్సిడీ. అంటే మొత్తంగా ఫ్రీగా మోటార్ సైకిల్ కొనిస్తారని కాదు, సబ్సిడీ అమౌంట్ ఇస్తారండి. 50% కానివ్వండి, 40% కానివ్వండి మోటార్ సైకిల్స్లో సబ్సిడీ ఇస్తారు. దగ్గర మన రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారండి ఈ భవన నిర్మాణ కార్మికులు. వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఇదండి తెలంగాణ బడ్జెట్కి సంబంధించిన బ్రీఫ్ ఓవర్వ్యూ. మన తెలంగాణ బడ్జెట్కి సంబంధించి తెలుగు అనే అకాడమీ నుంచి పూర్తిగా తెలంగాణ బడ్జెట్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి మొదటి ప్రశ్న. ద టర్మ్స్ షవార్జ్చైల్డ్ రేడియస్, సింగులారిటీ అండ్ ఎర్గోస్ఫియర్ ఆర్ రిలేటెడ్ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? షవార్జ్చైల్డ్ రేడియస్, సింగులారిటీ మరియు ఎర్గోస్ఫియర్ అనేవి ఈ కింది వాటిల్లో దేనికి సంబంధించినవి? ఆప్షన్ ఏ ఆస్టరాయిడ్స్, ఆప్షన్ బి ఎర్త్స్ ఇంటీరియర్, ఆప్షన్ సి బ్లాక్ హోల్స్ అండ్ ఆప్షన్ డి సాటర్న్స్ రింగ్స్. Coming on to the next topic,
మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హైదరాబాద్, దట్ ఇన్ తెలంగాణ రీజన్. మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి అండి, నిన్ననే న్యూస్ వచ్చింది. మైక్రోసాఫ్ట్ హ్యాస్ డిసైడెడ్ టు స్టార్ట్ ఎ న్యూ అండ్ ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఇన్ హైదరాబాద్ విత్ వాల్యూ ఆఫ్ 15,000 crores ఓవర్ 15 years. 15 yearsలో 15,000 crores పెట్టుబడి పెట్టి హైదరాబాద్లో ఒక లార్జెస్ట్ డేటా సెంటర్, ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఓపెన్ చేయడానికి మైక్రోసాఫ్ట్ వాళ్ళు నిన్ననే అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ సంబంధించిన డేటా సెంటర్స్ 3 ఇండియాలో ఉన్నాయి. దిస్ విల్ బి ద 4th one, బట్ ద లార్జెస్ట్ వన్. అండ్ ఇది తెలంగాణ వచ్చిన తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఎఫ్డిఐ అండి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళు డేటా సెంటర్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళు చేస్తున్నది సెకండ్ బిగ్గెస్ట్ ఎఫ్డిఐ ఇన్ తెలంగాణ. హైదరాబాద్ డేటా సెంటర్ రీజియన్ విల్ బి స్ప్రెడ్ అక్రాస్ 3 sites ఇన్ ఈ ప్లేసెస్. ఇంపార్టెంట్ అండి, ఎక్కడ స్టార్ట్ చేస్తుంది అని అడుగుతారు. హైదరాబాద్, అలాగే ఒక్కొక్కసారి ఊర్లు కూడా అడిగే ఛాన్సెస్ ఉందండి. చందన్వల్లి, ఎలికట్ట అండ్ కొత్తూర్, దీస్ ఆర్ ద రీజన్స్ నియర్ శంషాబాద్. శంషాబాద్ దగ్గర మైక్రోసాఫ్ట్ వాళ్ళు వాళ్ళ డేటా సెంటర్ నెలకొల్పుతున్నారండి. అండ్ 4th సర్చ్ ఫర్ మైక్రోసాఫ్ట్ ఆఫ్టర్ పుణే, ముంబై, చెన్నై అండ్ అదర్ సచ్ రీజన్స్. పూణే, ముంబై అండ్ చెన్నైలో ఆల్రెడీ 3 డేటా సెంటర్స్ ఉన్నాయండి మైక్రోసాఫ్ట్ వాళ్ళవి. దిస్ ఈజ్ ద 4th one బట్ లార్జెస్ట్ వన్ అవుట్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో అవుట్ సైడ్ అమెరికా. ఇది చాలా పెద్దదండి. మరి మైక్రోసాఫ్ట్ CEO కానీ చైర్పర్సన్ గారు ఎవరంటే అందరికీ తెలుసండి, సత్య నాదెల్లా అని చెప్పేశారు. బట్ సమ్టైమ్స్ క్వశ్చన్ క్యాన్ బి ఆస్ లైక్ దిస్, మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు అని. దెన్ ఇట్స్ అనంత్ మహేశ్వరి గారు నిన్న కేటీఆర్ గారిని కలిసి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడి సంతకాలు చేయడం జరిగిందండి. ఇట్స్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ 15,000 crores అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ ఎఫ్డిఐ ఇన్ తెలంగాణ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి రెండో ప్రశ్న. హూ అమంగ్ ద ఫాలోయింగ్ మెంబర్స్ ఫస్ట్ ప్రపోజ్ ది ఐడియా ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? కింద ఇవ్వబడిన నలుగురిలో మొదటిసారిగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఐడియాని ప్రపోజ్ చేసింది ఎవరు? ఆప్షన్ ఏ మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ సి MN రాయ్, ఆప్షన్ డి డాక్టర్ BR అంబేద్కర్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, తెయ్యం అనేది ఒక డ్యాన్స్ ఫామ్ అండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ఇన్ న్యూస్. రీసెంట్లీ కేరళ టూరిజం డిపార్ట్మెంట్ హ్యావ్ స్టార్టెడ్ లైవ్ స్ట్రీమింగ్ ఆఫ్ యాన్యువల్ టెంపుల్ ఫెస్టివల్ కాల్డ్ తెయ్యం. ఇదండి, వీళ్ళు తెయ్యం చేసేవాళ్ళు ఇలా ఉంటారు, దీన్ని తెయ్యం అని అంటారు. కాల్డ్ తెయ్యం పర్ఫార్మెన్స్ టు ప్రమోట్ కల్చరల్ టూరిజంని ప్రమోట్ చేయడంలో భాగంగా వీళ్ళు యాన్యువల్ టెంపుల్ ఫెస్టివల్ కాల్డ్ తెయ్యంని లైవ్ స్ట్రీమింగ్ చేయడం స్టార్ట్ చేశారండి. ముఖ్యంగా ఇది తెయ్యం అనేది కేరళలో పర్ఫామ్ చేశారు. అలాగే కర్ణాటకలోని కొన్ని పార్ట్స్లో, కర్ణాటక బార్డర్లో కూడా దీన్ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది. తెయ్యం ఈజ్ ఎ పాపులర్ రిచువల్ ఫార్మ్ ఆఫ్ డ్యాన్స్ వర్షిప్ ఇన్ కేరళ అండ్ కర్ణాటక. ఇందాకే చెప్పాను కదా, కేరళలో ముఖ్యంగా ఇది కేరళలో ఎక్కువగా చేస్తారండి. అండ్ సమ్ బార్డర్ ఏరియాస్ ఆఫ్ కేరళ అండ్ కర్ణాటకలో కూడా చేయడం జరుగుతుంది. ఇట్ కన్సిస్టెడ్ ఆఫ్ 1000 years old traditions, rituals and customs. People consider తెయ్యం ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ ఛానల్ టు గాడ్. తెయ్యం చేయడం అనేది దేవుడికి ఒక దగ్గర దారిలాగా భావిస్తారండి. అండ్ దే దస్ సీక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ తెయ్యం. ఆ తెయ్యం చేస్తున్న వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఇలాంటివన్నీ అక్కడ లోకల్ పీపుల్ చేస్తూ ఉంటారండి. ఈచ్ తెయ్యం ఈజ్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్ హూ అటైన్ డైవైన్ స్టేటస్ బై పర్ఫార్మింగ్ హీరోయిక్ డీడ్స్ ఆర్ బై లీడింగ్ ఏ విర్చువస్ లైఫ్. ఇదండి తెయ్యం అనేది. మనం ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జనరలీ అడిగే క్వశ్చన్, తెయ్యం ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ విచ్ స్టేట్, ఇంతవరకు మాత్రమే అడుగుతారండి. ఒకవేళ అడిగితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, తెయ్యం ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ కేరళ, మేజర్లీ పర్ఫార్మ్డ్ ఇన్ కేరళ. ఒకవేళ ఆప్షన్స్లో కర్ణాటక కూడా ఉంటే కర్ణాటక కూడా పెట్టండి. ఇట్ ఈస్ ఎ డ్యాన్స్ ఫామ్. జనరలీ కేరళ అనగానే మనకు గుర్తుకొచ్చే డ్యాన్స్ ఫామ్ ఏంటి? కథక్కలి అండ్ మోహిని నాట్యం అనుకుంటాము. వాటితో పాటు తెయ్యం కూడానండి. అలాగే మన తెలంగాణలో చేసేది ఏంటి? పేరిణి శివతాండవం కాకతీయ ఎరా నుంచి జరుగుతూ వస్తుందండి. ఆ టైం నుంచి చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి కానివ్వండి, ఒడిస్సా కానివ్వండి, ఇవన్నీ మేజర్ డ్యాన్స్ ఫామ్స్ ఆఫ్ ఇండియా అండి. ఇందులో గుర్తుంచుకోవాల్సినవి ఒడిస్సీ, భరతనాట్యం ఇన్ తమిళనాడు, కూచిపూడి ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇలా చాలా డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయండి. అండ్ కథక్ అండ్ రాస్లీల అని ఉత్తరప్రదేశ్ కానివ్వండి, బాంగ్రా పంజాబ్ కానివ్వండి. ఈ గూమర్ డ్యాన్స్ మన పద్మావత్ సినిమా నుంచి ఫేమస్ అయిందండి. గూమర్ డ్యాన్స్, గార్బా ఇన్ గుజరాత్
ఇలాంటివి ఈ డ్యాన్స్ ఫామ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి. స్టాటిక్ జీకేలో భాగంగా డ్యాన్స్ ఫామ్స్ అనేది అడగడం జరుగుతుంది. మనం ఇవాళ తెలుసుకున్నది ఏంటి, తెయ్యం. జనరలీ తెయ్యం అనేది చాలా ఎప్పుడు న్యూస్లో ఉండదు, ఈసారి మాత్రమే న్యూస్లో ఉంది. సో దిస్ క్యాన్ బి ఆస్డ్. ఎప్పుడు కేరళకు సంబంధించినంత వరకు ఇందాక చెప్పిన 2 డ్యాన్స్ ఫామ్స్ గురించి మాత్రమే అడుగుతారండి. బట్ దిస్ టైమ్ దిస్ ఈజ్ ఇన్ న్యూస్. సో దిస్ క్యాన్ బి ఆస్డ్ ఇన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆర్ ఎస్ఐ కానీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కానీ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి 3వ ప్రశ్న. The Lotus Mahal and Mahanavami Dibba are a notable feature in the kingdom of. Lotus Mahal and Mahanavami Dibba అనేవి ఏ రాజ్యంలోని నోటబుల్ ఫీచర్స్? ఏ పాలాస్, బి పాండ్యాస్, సి విజయనగర, డి చోళాస్. ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. డేస్కి సంబంధించి అడిగే క్వశ్చన్స్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ఖచ్చితంగా మొట్టమొదటి ప్లేస్లో ఉంటుందండి. దిస్ ఈజ్ ఆస్డ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ప్రతి ఒక్కరికి దీని గురించి తెలిసి ఉండాలండి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈజ్ ఆన్ March 8th. March 8th రోజు ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేస్తారండి. ఇది 1911 నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు, ఇప్పుడే కాదు. 1911లో ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా చేస్తున్నారు. దీనికి సంబంధించి 3 పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ఒకటి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? ఇట్స్ March 8th. అలాగే ఏ సంవత్సరంలో ఇది మొదలైంది అని కూడా అడుగుతారండి. 1911. కొంచెం ట్రిక్కీగా అడగాలనుకుంటే ఏ సంవత్సరంలో ఇది మొదలైంది అని అడుగుతాడు. ఇట్స్ 1911. అలాగే దీని థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతి ఇయర్ ఒక్కొక్క కొత్త థీమ్ ఉంటుంది కాబట్టి థీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ద థీమ్ ఆఫ్ 2022 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈస్ జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ ఎ సస్టైనబుల్ టుమారో. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ ఎ సస్టైనబుల్ టుమారో. ఎవరినైనా ఈ 3 నుంచే డేస్ వచ్చినప్పుడు ఈ 3 నుంచే క్వశ్చన్ వచ్చిందండి. ఏ డేట్, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, థీమ్ ఏంటి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించిన థీమ్ జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ ఎ సస్టైనబుల్ టుమారో. ఏంటి? జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ ఎ సస్టైనబుల్ టుమారో. రైట్. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, మిథాలీ రాజ్ గారండి. మిథాలీ రాజ్ అవర్ ఇండియాస్ మన 1 డే అండ్ టెస్ట్ క్రికెట్ టీమ్ క్యాప్టెన్ అండి. తను న్యూస్లో ఉంది. ఎందుకని న్యూస్లో ఉందంటే షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్లేయర్ ఇన్ వరల్డ్ టు ప్లే ఇన్ 6 వరల్డ్ కప్స్. తను 6 వరల్డ్ కప్స్లో హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ టు అపియర్ ఇన్ 6 వరల్డ్ కప్స్ అండి. ఈ మెన్స్లో సచిన్ టెండూల్కర్ కానివ్వండి, జావేద్ మియాందాద్ ఆఫ్ పాకిస్తాన్ కానివ్వండి, వీళ్ళు 6 వరల్డ్ కప్స్ ఆడారు. బట్ ఉమెన్స్లో ఫస్ట్ టైం ఒక ప్లేయర్ 6 వరల్డ్ కప్స్ ఆడడం జరుగుతుంది. షీ హ్యాస్ ప్లేడ్ ఇన్ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ ఈవెంట్స్ ఇన్ 2000 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి వరల్డ్ కప్లో తను పార్టిసిపేట్ చేసిందండి. దిస్ ఈజ్ ద 6th టైమ్ షీ ఈస్ పార్టిసిపేటింగ్. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మిథాలీ రాజ్ గురించి అడుగుతారండి ఈ క్వశ్చన్. బికాస్ మెయిన్లీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బికాస్ షీ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్కి సంబంధించిన ప్లేయర్, ఇండియన్ క్రికెట్ టీమ్ క్యాప్టెన్ కాబట్టి, అండ్ షీ ఈజ్ ఇన్ న్యూస్ విత్ for playing 6 World Cups kabatti. This question can be asked in any of the TSPSC exams which may be coming. ఈ ఇయర్ ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతుంది కదా, ఈ ఇయర్ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది? దట్స్ ప్లేడ్ ఇన్ న్యూజిలాండ్ అండి. న్యూజిలాండ్లో నిన్ననే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా జరిగింది. మన వాళ్ళు పాకిస్తాన్ని ఓడిపేశారండి. మెన్స్ వరల్డ్ కప్లో జరిగిన దానికి ఇక్కడ ప్రతీకారం తీర్చుకున్నట్టు అయింది. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు MCQs. ఈరోజు MCQస్లో భాగంగా మనం కొన్ని క్వశ్చన్స్ చర్చించుకుందామండి. దట్ ఈస్, హూ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ టు పార్టిసిపేట్ ఇన్ 6 వరల్డ్ కప్స్? ఇందాకే చెప్పాను, ఎవరు? మరి ఆన్సర్ గుర్తుందా? దానికి సంబంధించిన ఆప్షన్స్ చూద్దాము, ఆన్సర్స్ మీరు చెప్తారు కానివ్వండి. ఏ మిథాలీ రాజ్, బి జులన్ గోస్వామి, సి సాక్షి మాలిక్, డి హర్మన్ప్రీత్ కౌర్. ఈ హర్మన్ప్రీత్ కౌర్ ఎవరండి? ఎవరు? ఇండియాస్ T20 క్యాప్టెన్ అండి తను. సాక్షి మాలిక్ ఈజ్ ఏ ఇండియన్ రెజ్లర్. జులన్ గోస్వామి ఈజ్ అన్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్. తను కూడా 5 ప్రపంచ కప్లో పాల్గొందండి. మిథాలీ రాజ్, ఆన్సర్ ఈజ్ మిథాలీ రాజ్. ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, మిథాలీ రాజ్, షీ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. ఫర్ ద 6th టైమ్ షీ ఈజ్ ప్లేయింగ్ ఏ వరల్డ్ కప్ ఫర్ ఇండియా. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే was observed for the first time in which year? ఇందాకే చెప్పాను కదా, if examiner wants to ask the question in some tricky way, then ఇయర్, ఏ ఇయర్ నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఏ ఇయర్లో ఇది స్టార్ట్ అయింది, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేయడం ఏ ఇయర్లో స్టార్ట్ అయింది అని అడుగుతాడని. రైట్.
ఆప్షన్స్ ఆర్ ఏ 1991, బి 2001, సి 2011, డి 1911. ఏదండి ఇయర్? ఇందాకే మనం దీని గురించి చర్చించుకుందాం. దీనికి సంబంధించిన 3 పాయింట్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను. March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, థీమ్ ఏంటి, అలాగే ఏ సంవత్సరం? ద ఆన్సర్ ఈజ్ 1911 అండి. 1911 నుంచి దీన్ని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ అయింది. పేరిణి శివతాండవం ఏ క్లాసికల్ డ్యాన్స్ బిలాంగ్ టు విచ్ స్టేట్? మనం ఇందాక తెయ్యం గురించి మాట్లాడుకున్నామండి. తెయ్యం ఈజ్ ఏ క్లాసికల్ డ్యాన్స్ బిలాంగ్స్ టు కేరళ. మెయిన్లీ కేరళ అండ్ కర్ణాటకలో కూడా పర్ఫామ్ చేస్తారు కొన్ని బార్డరింగ్ ఏరియాస్లో. మరి పేరిణి శివతాండవం ఆప్షన్స్ ఆర్ ఆంధ్రప్రదేశ్, బి మధ్యప్రదేశ్, సి తమిళనాడు, డి తెలంగాణ. ఏంటండి ఆన్సర్? ఇది ఖచ్చితంగా తెలిసి ఉందండి. కాకతీయ ఏరాకు సంబంధించిన ముఖ్యమైన డ్యాన్స్ ఫామ్ పేరిణి శివతాండవం ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ తెలంగాణ అండి. ఏపీలో కూచిపూడి అండ్ తమిళనాడులో భరతనాట్యం పర్ఫామ్ చేస్తారండి. మన కేరళలో మోహిని నాట్యం పర్ఫామ్ చేస్తారు. అలాగే తెయ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ ఇన్ న్యూస్ దిస్ ఇయర్, సో క్యాన్ బి ఆస్డ్. అలాగే పేరిణి శివతాండవం అనేది టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. దానికి సంబంధించి ఒక నృత్యకారిణి ఉంటుంది. ఆమె ఎవరు అనేది కమెంట్స్ రూపంలో మీరు మాకు తెలియజేయండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆసరా పెన్షన్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ ఏజ్ లిమిట్ ఇన్ తెలంగాణ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 65 years టు హౌ మెనీ ఇయర్స్? ఆసరా పెన్షన్ స్కీమ్ తెలంగాణలో ఇస్తున్నారు కదా, దాన్ని 65 years నుంచి ఎన్ని సంవత్సరాలకు తగ్గించారు? ఆప్షన్స్ ఆర్ ఏ 60 years, బి 57 years, సి 55 years, డి 62 years. ఏంటి ఆన్సర్ ఈజ్ 57 years అండి. ఆన్సర్ ఈజ్ 57 years. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఈజ్ 57 yearsకి తగ్గించడం జరిగింది. ఈ 57 yearsకి తగ్గించడం వల్ల ఇంకొక 7 lakhs ఎలిజిబుల్ క్యాండిడేట్స్ దీంట్లో యాడ్ అవుతారని చెప్పి గవర్నమెంట్ వర్గాలు భావిస్తున్నట్టు న్యూస్ పేపర్లో వస్తున్నాయండి. బట్ ఈ ఇయర్కి సంబంధించినంత వరకు ఈ ఇయర్ నుంచే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు ఫ్రమ్ April 1st. బట్ బడ్జెట్లో అలొకేషన్స్ మాత్రం లాస్ట్ టైం ఎంత ఇచ్చారో ఈ ఇయర్ కూడా అంతే ఇవ్వడం జరుగుతుంది. మరి దీన్ని ఈ ప్రాబ్లంకి ఎలా సొల్యూషన్ ఇస్తారో గవర్నమెంట్ వాళ్ళు, లెట్స్ వెయిట్ అండ్ సీ. అదండి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్. ఈ వీడియోలో అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు ఈ వీడియోలోని కామెంట్ సెక్షన్లో మీరు మాకు పంపించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ అవర్ వీడియోస్ and do subscribe and click on the bell icon for more such content and contests.